హలో ముని. ముని ఏం చేస్తున్నావు? బండి మీద పోతున్నావబ్బా. యాడికి పోతున్నావు ముని? టూర్. ఎక్కడికి టూరు? వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. అన్ని చెట్లు కనిపిస్తున్నాయిగా. చేతుల్లో సూపర్ ఫారెస్ట్ ఏరియా అబ్బా. ఎక్కడ? శ్రీశైలం మలవుడు అడవులు. శ్రీశైలమా? నల్లమల అడవి. వీళ్ళిద్దరు ఎవరు? మన ఫ్రెండ్సే. ఏం పేరు? కాజా అండ్ రవి. అందరు కలిసిపోతున్నారాను? అవును. ఏంది ముని డాన్సులు వేస్తున్నావు? సెల్లు ఏమంటున్నావు కదా? అవును. ఇక్కడ పోతురు బా. అడవి దారి అంత అడవి కదా. సూపర్ గా ఉంది అంతా. బ్యూటిఫుల్ లొకేషన్స్ అక్కడ. ఆ దారి గుండా వస్తూనే ఉంటాయి. చెట్లు అవి బాగున్నాయి కదా ముని. అవును, బ్యూటిఫుల్ లొకేషన్స్ బాగుంటాయి. అంటే చూడ అడవి బాగుంది అసలు. నల్లమల్ల అడవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పెద్ద అడవి కూడా ఇది. లొకేషన్స్ చెట్లు ఎంత హైట్ ఉన్నాయి అసలు. చాలా ప్రకృతి అందమైనది. వీళ్ళిద్దరు మస్తు వస్తారు అసలు. అవును. RX 100 బండి. జాలీగా వస్తున్నారు. బ్యాగ్ వేసుకొచ్చుకున్నాడు, బట్టలు కదా మొత్తం. మరి టూర్ కాజా చూడ ఎట్లా కూర్చున్నాడు అసలు. ఆయన కూడా ఎంజాయ్ చేస్తున్నాడు నేచర్ ని. అదే ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి. నలుగురు వెళ్ళిపోయినారు బైక్స్ మీద. గమ్యాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉంది త్వరగా. ఎంతసేపు అవుతుందో కదా వెళ్ళాలంటే. ఎలానే వెళ్తున్నారు. సమయం పడుతుంది. టైగర్ ఫొటోస్ వచ్చినాయి, కనిపించినాయి. రిజర్వ్డ్ ఏరియా కదా. లేదు, మేము పోయినంత వరకు ఏం కనిపించలేదు. చూడాలి అంట. అదే అంత బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ చాలా. నాకు ఆశగా ఉంది ఒక టైగర్ అని చూడాలని, రియల్ గా. బట్ ఇంతవరకు రాలేదు, కనిపించలేదు. అవును. అయినా నువ్వే టైగర్ లాగా ఉంటావు. సపరేట్ గా చూడాల్సింది. లేదు. చెప్పబ్బా, జాలీగా డ్రైవ్ చేస్తా ఉన్నావు నువ్వు. జాలీగా బాగుంది ముని బైక్ డ్రైవ్ చేస్తుంటే. అవును ఉండాలబ్బా. మరి ట్రిప్ మాత్రం ఆ యొక్క జాలీ, ఆ యొక్క ఎనర్జీ ఉండాలి. అదే ఉంటే బాగుంటది. చూడు చుట్టుపక్కల అంతా ఎలా ఉన్నాయి అసలు చెట్లన్నీ. మోస్ట్ బ్యూటిఫుల్ అసలు. గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంది. అదే గ్రీనరీ బాగుంది ముని. వర్షం పడింటే ఇంకా బాగుండవు. బట్ వర్షం నేచర్ సహకరిస్తలేదు. కోరుకుందాం ముని వర్షం పడాలని. కోరుకుంటున్నాం పడాలి వాన. అదే చాలా బాగుంటది. టైగర్ జోన్ అని వస్తున్నాయి కానీ టైగర్స్ రావట్లేదు. అవును, బోర్డులు వస్తున్నాయి అంతే. బోర్డ్స్ చాలా వస్తున్నాయి ముని రిజర్వ్డ్ అని. అవునవును. చూడు ప్లేస్ ఎలా ఉందో అసలు. చాలా గ్రీన్. ఇది ఏదో ఉంది చూడు ముని ఇక్కడ. ఏంటబ్బా? జింకల్. ట్రైబల్స్ పీపుల్స్ లివింగ్ ఏరియానా ఇది? ఏమో ముని, నీకే తెలియాలి. కాయ చూడు ఏదో చూస్తున్నాడు. ఏంటి నవ్వుతున్నాడు. టైగర్ బోర్డు బాగుంది. అవును, బోర్డులు వస్తూనే ఉన్నాయి. రానే బా. అంత బాగుంది కదా అసలు లొకేషన్. అవును. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? చాలా ఉంటుంది. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా, నాకు కూడా అంత తెలియదు. అవునులే, బాగుంది అసలు. డ్రైవింగ్ చేస్తుంటే అసలు ఆ ఫీల్, థ్రిల్ బాగా అనిపిస్తుంది. చూడు ఇవన్నీ అవి కదా జెండా కట్టెలు. దాన్ని ఏమో అంటారు. చాలా వెదురు బొంగులు అని కూడా అంటారు. అదే మర్చిపోయాను. బాగున్నాయి అసలు చెట్లు. ఇంత హైట్ ఉన్నాయి కదా అసలు. చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్క చెట్టు పెరగాలంటే? చాలా ఏళ్ళు అంటే అడవి కదా, పెరుగుతూనే ఉంటాయి. ఎవరు కొట్టేసేది ఏమి ఉండదు. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు అసలు, ఆగట్లేరు మన కోసం. వాళ్ళ బండి స్పీడ్ గా వెళ్తుందంట. అదే మనం రైజ్ ఎక్కుతాం అంతే. మనం స్పీడ్ గా వెళ్దామా? దాటేద్దామా వాళ్ళని? దాటేద్దాం. టర్నింగ్ లో ఉన్నారు అసలు. ఇక్కడ స్లోగా వెళ్ళాలంట. సర్లే చూసుకొని వెళ్దాం. ముందు రాబోతున్నాయి. మనం బాగుంది లొకేషన్. ఎంజాయింగ్ గ్రీనరీ. అదే త్రూ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. నిదానంగా అన్ని 1 by 1 చూసుకుంటూ ఒక్కొక్క లొకేషన్ ని చూసుకుంటూ వెళ్దాం. ముందరికి వెళ్దాం. అవును, బాగున్నాయి. ఇక చాలా అన్ని ఉన్నాయి చూడు అసలు. మొత్తం గ్రీనరీ ఎక్కడ చూడు అదే. అవునవును. చాలా
ఎలా కూర్చున్నాడు ఏంది కాయ కింద పడతాడేమోనే. ఆయన డిఫరెంట్ స్టైల్ కదా? పొజిషన్స్ ట్రై చేస్తున్నాడు. డిఫరెంట్ స్టైల్లో కూర్చున్నాడు. ఎస్. ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. మొత్తం అవే చెట్లు అడవులు బాగున్నాయి మన అసలు. అడవి చెట్లే బాగుండేది. మర్చిపోలేము ఈ ట్రిప్ని అసలు కదా. అవును, చాలా ఎంజాయబుల్ గా ఉంది. అదే దాటేస్తున్నాం ముని దగ్గరకు వచ్చాము ఇళ్ళ దగ్గరికి. దాటాలి అయిపోయింది. మన యొక్క స్పీడ్ కూడా చూపించాలి వాళ్ళకి. వెళ్దాం మనం దూసుకెళ్దామని దాటేసాం దూసుకొచ్చేసినాం మనం. అది ఎస్, వాళ్ళని దూసుకొచ్చేసినాం. చెప్పండి ఇక్కడ మేము ప్రస్తుతానికి నల్లబల్ల ఘాట్లో ఉన్నాం. దిస్ ఇస్ టైగర్ రిజర్వ్. టైగర్ రిజర్వ్ చాలా బాగుంటుంది లొకేషన్ అని చెప్పు. టైగర్ మా ఫ్రెండ్ అని చెప్పు. మై ఫ్రెండ్ మునీస్ రవి కాజా వీడియోగ్రాఫర్ కాజా. ఆలోచనాడు అది. నిన్ను కూడా దింపుకో కాజా ఒకసారి. నేను దింపుతాను. నింపుతుందా కాజా. నింపు. అడవి కోతులు వేరు, మన ఊర్లో కోతులు వేరు. కూర్చో సెల్ఫీ కూర్చోండి. నల్లమల్ల ట్రిప్ అంటే నల్లమల్ల మన చెప్పండి. హాయ్ ఫోటో దివయ్యా. హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం గోయింగ్. The best memorable moment. Hi, Muni. ప్రస్తుతానికి శ్రీశైలంలో ఉన్నాం. ఓకే మరి వెళ్తున్నాం. బాయ్. కాసేపు విరామం తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం. ముని అవును, మళ్ళీ మొదలు పెట్టినాం మన ప్రయాణాన్ని. చేరుకునాలి గమ్యం అతి త్వరలో, అతి తక్కువ సమయంలో. ఏం కాయ మన ఇద్దరిని వీడియో తీస్తున్నాడు. అవును, చాలా మంచి వీడియోగ్రాఫర్ ఆయన. అవును, బాగుంది. ఏదో చెప్పాలనుకున్నావు అని చెప్పట్లేవు. లేదు, అతను చాలా మంచి వీడియోగ్రాఫర్. అవును, కరెక్టే. బాగా తీస్తున్నాడు వీడియో. అవును, చూసావా అంత గ్రీనరీ ఉంది కదా. గ్రీనరీనే పోతానే ఉంది, పోయే కొద్ది వస్తూనే ఉంది. అదే చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది. అవును, ఎటు చూసినా ఎత్తైన కొండలు, ఎత్తైన చెట్లు, ఆ దారి బాగుంది. మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. అవును, ఈ టర్నింగ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి అసలు. ఎస్, ఈ రోడ్డు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అవును, హైవేలతో పోలిస్తే. అందుకని మనకు కొంచెం అడవి దారి కదా, అవును, కొంచెం డిఫరెంట్ వేస్ ఉంటుంది. అదే బాగుంది, కానీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అవును, రైడర్కి కానీ వెళ్ళే వాళ్ళకి కానీ బాగుంటుంది. కరెక్టే. ఎస్, మంచి ఫీల్ వస్తుంది అసలు. వెళ్ళే కొద్ది మంచి ఫీల్ వస్తుంది. ఎవరు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు అసలు. లోకల్ వాళ్ళు వేరే భక్తులు, వేరే ప్రయాణికులు అదే మనకంటే స్పీడ్గా దూసుకెళ్తారు. దూసుకుపోతూనే ఉన్నారు అసలు. వాళ్ళకి త్వరగా చేరుకోవాలనే ఆ యొక్క ఆసక్తి ఉంది. అందుకనే వాళ్ళు చాలా స్పీడ్లో వేగంతో వెళ్తూ ఉన్నారు. కానీ మనం నేచర్కి చూసుకుంటూ వెళ్ళాలి కదా, మనం ఆస్వాదిస్తూ వెళ్తున్నాం. కరెక్టే. వాళ్ళు వేగంతో దూసుకెళ్ళిపోతున్నారు. మన వాళ్ళని కూడా క్రాస్ చేసాం మనం. చేస్తాం, మనం కూడా వేగవంతమైన నడుపుతున్నాం. అదే చూడు వాళ్ళని ఎలా చూస్తున్నారు అసలు. అవునవును, చాలా చూడు వాళ్ళు. మీరు రండి, త్వరగా రండి. అదే త్వరగా వచ్చేస్తే చూడండి ముందు ఇంకా ఎంత నేచర్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ యొక్క టర్నింగ్, ఆ యొక్క నేచర్, ట్రీస్ బాగుంది. అన్ని చాలా
గాలి కూడా బాగా వస్తుంది. కొత్తగా అనిపిస్తుంది మనకి. RX 100 బండి అసలు చూడు అసలు ఎట్లా ఉంది అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వెళ్తానే ఎంతో దూరంలో లేదు కానీ కొంత దూరం ఉంది మనకి. మనం వెళ్ళాలి, ఖచ్చితమైన సమయం తెలియదు. కరెక్ట్ బట్ వెళ్ళాలి. వెళ్దాం, చేరుకుంటాం ఖచ్చితంగా. గమ్యాన్ని చేరుకుంటాం, బట్ టైం పడుతుంది. ఎంజాయ్ ద ట్రిప్ అంతే. ఎంజాయ్ చేస్తూ వెళ్దాం. ఆ యొక్క సమయం అనేది మనకు కనిపించదు. అవును, ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా అలా వెళ్ళిపోతూ ఉంటే మార్నింగ్ అసలు స్టార్ట్ అయినా ఏమంత లేదు, బాగుంది. అవునవును, క్లైమేట్ కూడా మనకు మంచిగా సహకరిస్తున్నది. బాగుంది. ఎస్, చాలా బాగుంది. అలానే ముందుకు వెళ్తూనే ఉంటాం. వెళ్ళాలి. ఎస్, చెప్పు భాష. చెప్పాలి. చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఏంటి ట్రాఫిక్ ఆపినారు, ఏదో చెక్కింగ్స్ ఉన్నట్టుంది. టైగర్స్ పట్టుకోబోతున్నా ఎట్లా? లేదు, చెక్ పోస్ట్ అన్నమాట. చెక్ పోస్ట్. ఓకే, వెహికల్స్ చెకింగ్ చేస్తున్నారు. ఎస్, ఉంటాయి మధ్యలో చెక్ పోస్టులు. గ్యారెంటీ ఉండాలి కదా బా. ఉండాలి. ఇవే ఎక్కువ వెదురు చెట్లు చాలా ఉన్నాయి అసలు. ఈ ఫారెస్ట్ ని చాలా ఆక్రమించినాయి బా, చాలా స్థలాన్ని. అదే వీటిలో పొలులు ఉంటాయంటారు, ఉంటాయి అంటావా? ఉంటాయి, ఈ అడవిలో ఉన్నాయని చాలా వార్తల్లో చూసినాను. బట్ మనకేం కనిపిస్తలేవు. అవును, కనిపిస్తే బానే ఉంటది. అదే అప్పుడప్పుడు టీవీలలో చూపిస్తుంటారు, రోడ్ల మీదకి. రోడ్ మీద క్రాస్ అయిపోయింది, బస్సు ముందర వెళ్ళింది, ప్రజల మీద దాడి చేసిందని చూపిస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు రావట్లేదు. కార్లు అన్ని వెళ్తున్నాయి ఒకేసారి. అవును, దారి చిన్నగా ఉంది, మనం కూడా చిన్నగా వెళ్ళాలి. చిన్నగా వెళ్దాం మనం, స్లోగా. ఎస్, చాలా స్లోగా వెళ్దాం. కరువులు ఉన్నట్టున్నాయి రోడ్లో. ప్రకృతి బాగుంది, చాలా అందమైనది. మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. చేస్తున్నాం. వీళ్ళు మన దగ్గరకు వచ్చేసారు స్పీడ్ గా. స్పీడ్ ని పెంచారు వీళ్ళు. అయినా వచ్చేస్తున్నారు. అదే చాలా వేగంగా మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఎన్నిసార్లు చెప్తారా? అదే కదా, చెప్తానే ఉన్నారు వీళ్ళు. అసలు చూడు ఎంత స్పీడ్ గా బస్సెస్ వస్తున్నాయి కదా, అన్ని వస్తున్నాయి. బస్సులు క్రాస్ అవుతున్నాయి, కార్లు క్రాస్ అవుతున్నాయి, బండ్లు క్రాస్ అవుతున్నాయి. అదే వెళ్తూనే ఉంటాయి, మనం వెళ్తూనే ఉంటాం. ఇంకా ఘాట్ రూట్ రాలేదనుకుంటాను. ఇదే కదా ఘాట్ రూట్ అంటే? లేదు, ఇంకా ఉంది, ముందర ఉంది ఘాట్ రూట్. ఓకే, ఇది డోర్నాల తర్వాత కదా? అవును, ఇది ఇంకా బిఫోర్ ముందే ఉంది. ఇది మనం ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఆత్మకూరు తర్వాత నుంచి ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆత్మకూరు దాటిన తర్వాత ఫారెస్ట్ నుంచి వస్తున్నాం, స్టార్ట్ అవుతుంది. ఇన్ ఫారెస్ట్. డోర్నాల్ నుంచి మనం ఘాట్ రూట్ అంటాం కదా, అక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. అదే బస్సులు చాలా స్పీడ్ వెళ్ళిపోతున్నాయి అసలు, వాళ్ళకి చాలా అలవాటు బా. అదే మనం ఏమంటే ఎక్కడ టర్నింగ్ ఉందో వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, చాలా అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు. చూడు అసలు కార్లు మీదకి వస్తున్నాయి అలా. వాళ్ళని మనం అంటే రోడ్ చిన్నగా ఉంది కదా, వాళ్ళది ఒక్కటే దారి, స్పీడ్ గా వెళ్ళడం. ఒకటే దారా వాళ్ళది? స్పీడ్ గా వెళ్ళే దారి వాళ్ళది. ఓకే, ఆ దారి ఎలాగైనా ఉండని స్పీడ్ గానే వెళ్తారా? అవునులే, టర్నింగ్లు ఉండని, గుంతలు ఉండని, ఏదన్నా ఉండని, ప్యాచ్ వర్క్ ఉండని, ఉన్నా అలాగే వెళ్తారా? అలాగే వెళ్తారు. కరెక్టే, స్పీడ్ మాత్రం తగ్గించారు. స్పీడ్ మాత్రం తగ్గేదే లేదు. ట్రాఫిక్ ఉన్నంత వరకు, లేనంత వరకు వెళ్తూనే ఉంటారా? వెళ్తూనే ఉంటారు అబ్బా వాళ్ళు. వస్తూనే ఉన్నాయి చూడు అసలు. మనం క్రాస్ అవుతూనే ఉన్నారు. మనం బస్సుని క్రాస్ చేయాలి, ఇప్పుడు చేద్దాం. మనం స్పీడ్ పెంచుతాం, అలాగే పెంచాల్సిన టైం వచ్చేసింది. పెంచుదాం. ఎస్, పెంచేద్దాం, దాటేద్దాం. అదే దాటేయాలి, మనం దాటేయాలి. ఎస్, కొత్తగా దాటుతున్నాం, దగ్గరికి వెళ్తున్నాం, దాటేద్దాం. ఇక్కడ బియర్స్ కూడా ఉన్నాయా? ఉంటాయి అడవిలో చాలా. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇన్ ఏపీ. సో ఈ అడవిలో చాలా రకాలమైన జంతువులు, క్రూర జంతువులు, సాధు జంతువులు అన్నీ కలగలిపి ఉన్నాయి. సింహాలు, పులులు,
అవునులే. ఎలుగు బంట్లు, ఉమ్, జింకలు, కోతులు, అన్నీ. అన్నీ 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 కొన్ని రకాల జంతువులు. ఓకే. నెమళ్ళు అవన్నీ ఉన్నాయా ఇందులో? అవన్నీ లోపల ఉంటాయి, ఓకే, బయటికి ఓకే. వచ్చింది లేదు. ఉమ్, ఓన్లీ అప్పుడప్పుడు మాత్రం ఈ యొక్క వస్తుంటాయి. పులులు ఉమ్, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, మన కెమెరా కళ్ళకు చిక్కుతూ ఉంటాయి. అదే అదే కొన్నిసార్లు చూస్తుంటాం ప్రజలకు కదా. అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉంటారు వెళ్ళే ప్రయాణికులకు. అదే. ఎస్, మనం ఉమ్, స్పీడ్ పెంచాలి, పెంచుదాం. ఇక వెళ్తూనే ఉన్నాం, ట్రై చేస్తూనే వెళ్తూనే ఉన్నాం. ఉన్నాం. ఎస్, బస్సు డ్రైవర్ ఇంకా స్పీడ్గా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు మనకి. తెలిసినట్టుంది మనం క్రాస్ చేయబోతున్నాం అని. ఎస్ ఎస్ ఎస్. ఎస్ ఎస్, వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, అవును, మనం కూడా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. ఎస్. వెళ్ళాలి. Yeah. వెళ్తున్నాం. ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నాం, వస్తూనే ఉంది. వస్తూనే ఉంది. చూడు అసలు ఎంత దూరం వచ్చినా ఇంకా ఇంకా అలానే ఉంది. అలానే సేమ్ ఉంది. ఏదో స్టార్టింగ్ లొకేషన్ ఎలా ఉందో ఇప్పుడున్న ఇప్పుడు లొకేషన్ లొకేషన్ కూడా same. అలాగే ఉంది. ఎస్ ఎస్, దట్స్ ఫారెస్ట్ రూట్ అంటారు. అదే. దట్స్ కాల్డ్ ఫారెస్ట్ రూట్ అంటారు. ఎస్ ఎస్. మొత్తం సేమ్, మొత్తం మొత్తం సేమ్ అవే చెట్లు అలాగే ఉంది ఒక అసలు. 2-3 రకాల చెట్లు, అలాగే రోడ్డు. మనం కూడా సేమ్ మనుషులం, నలుగురం. ఎస్ ఎస్. కాకపోతే ఇప్పుడు బస్సెస్, కార్స్ వస్తున్నాయి మనకు మధ్యలో. బైకర్స్ కూడా చూసావు కదా, ఇంతకు ముందు 2-3 దాటేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పెద్ద రైడర్లు, వాళ్ళు అదే దూసుకెళ్ళిపోతున్నారు. అతి వేగం, దూసుకెళ్ళిపోతున్నారు. కొంచెం వేగం వెళ్తూనే ఉన్నారు. అదే వేగంతో మనల్ని క్రాస్ చేసి వెళ్తూ ఉన్నారు. మనం కూడా క్రాస్ చేసేద్దాం, ఖచ్చితంగా చేస్తాం. ఇదిగో మన వాళ్ళు కూడా దగ్గరికి రీచ్ అయిపోయారు మనతో పాటు. ఎస్ ఎస్, ముందుగా వాళ్ళు చేస్తారేమో నాకు డౌట్, నాకు కూడా డౌట్. ఇందాక నుండి స్లోగా వెళ్తున్నా, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసారు. మనల్ని దాటి బస్సులను దాటి కూడా వెళ్ళవచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, చెప్పలేము మరి, చెప్పలేం. వెళ్తే ఏ స్పీడ్ లో వెళ్తా ఉన్నారు. అదే కదా, మనం స్లో స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. త్వరగా వచ్చేస్తారు, దగ్గరికి వచ్చేసారు. దాటేస్తారు. దాటేయాలి. ఇంకేమని అసలు బాగా వెళ్తున్నాం కదా. బాగా వెళ్తున్నాం. ఈ అడవి బాగుంది. ఒకే రకమైన చెట్లు వస్తున్నాయి. మేము కొత్త రకమైన చెట్లు కనిపిస్తున్నాయి, చూద్దాం అనుకున్నాం, కానీ సేమ్ కనిపించట్లేదు. అదే ఎగ్జామ్స్ అయిపోయినాక వచ్చినాం కదా మనం. అవునబ్బా, అంతే. బోట్కిన తర్వాతనే వచ్చినాం మనం. ఎంజాయ్ చేయాలి. ఎస్, ఖచ్చితంగా. ఎన్ని డేస్ ఉందాం అనుకుంటున్నాం ఇప్పుడు మనం? ఒక 3 to 4 days ఉందాం అనుకుంటున్నాం. 3 days ఉండొచ్చా? 3 days గడపచ్చు. అక్కడ ఉంటాయా మనకు రూమ్స్ ఎట్లా? అవన్నీ ఉంటాయబ్బా, అక్కడ ఉంటాయి రూమ్స్. అకామిడేషన్స్ కి ఇబ్బంది ఏమి ఉండదు. చాలా కాటేజెస్, లాడ్జెస్ ఉంటాయి, డార్మెటరీస్ ఉంటాయి. మనకి సౌకర్యమైన ధరలోనే ఉంటాయి, మనం చూస్ చేసుకునొచ్చు. ఓకే. అదే ఇంకా మనం ఒక రూమ్ తీసుకొని అక్కడ ఉండి ఇంకా మళ్ళీ మార్నింగ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళొచ్చు. ఎక్స్ప్లోర్ చేసుకుందాం చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం. బ్రిడ్జ్ ఉంది కదా ఇక్కడ, సాగర్ బ్రిడ్జ్. అవునవును, శ్రీశైలం డ్యామ్ కృష్ణా నది పైన. ఎలక్ట్రిక్ జనరేషన్ అవుతుంది కదా ఇక్కడ. అవును, అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడేనా? అవుతుంది, రైట్ కెనాల్ నుంచి అవుతుంది. ఓకే. 2 కెనాల్స్ ఉండే, లెఫ్ట్ అండ్ రైట్. రైట్ కెనాల్ నుంచి ఎలక్ట్రిసిటీ ఓకే ప్రొడ్యూస్ అవుతుందేమో, ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే ఓకే. ఇదే మొత్తం ఎక్సలెంట్ ఉంది చూడు. ఎస్, ఈ ప్రశాంత వాతావరణంలో అసలు ఇలాగే వెళ్తూనే ఉన్నాం. మీకు అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది, కానీ వెళ్తూనే ఉన్నాం. ఇక్కడే వెళ్తున్నట్టు అనిపిస్తుంది, బాగుంది. చెప్పడానికి కూడా లొకేషన్ లో వెళ్తున్నట్టు ఉంది మనకు. ఏదో ఎంత దూరం పోయినా ఇదే ఇక్కడే కనిపించడంతో మనకు అనిపిస్తుంది. అదే చూడు అసలు. ఎస్, వెళ్తూనే ఉన్నాం. బాగున్నాయి, చుట్టుపక్కల మొత్తం అవే ఉన్నాయి. ఎలా అసలు. ఎస్, వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అదే చెట్లు వస్తూనే ఉన్నాయి. స్పీడ్ పెంచినాం మనం ఇప్పుడు కొద్దిగా. పెంచుదాం. కెమెరా గట్టిగా పట్టుకున్నాం, త్వరగా చేరుకోవాలనే అదే ఆ యొక్క ఆతృత ఉంది కాబట్టి మనలో మనం స్పీడ్ పెంచుతున్నాం.
పైగా రోడ్ అంతా విశాలంగా ఉంది, ఖాళీగా ఉంది, ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు. లారీ వచ్చుతున్నది. కొద్దిసేపు ఆపుకోవాలి. టర్నింగ్ మనం తీసుకున్నాం, జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళాలి. విశాలంగా ఉంది, ఖాళీగా ఉంది, కానీ వస్తూనే ఉన్నాయి. ఓకే ఓకే. మామూలే వస్తూనే ఉంటాయి రోడ్లో వెహికల్స్ కదా. అవునవును, వెళ్తూనే ఉండాలి. సింగిల్ రోడ్ కాబట్టి అట్లా మళ్ళీ స్పీడ్ పెరిగిపోయింది. అవునవును, పెంచుదాం. మనకే త్వరగా అవుద్ది పని, చేరుకోవడానికి వీలవుద్ది అదే తక్కువ సమయంలో. సాయంత్రం లోపు మనం అక్కడికి చేరుకుంటే ఖచ్చితంగా వెళ్తాం, చేరుకుంటాం. చాలా బాగుంటది. అదే వస్తున్నాయి, వస్తూనే ఉన్నాయి, బాగా వస్తూనే ఉన్నాయి. అయితే రోడ్డింగ్ బాగుంది, లాట్ ఆఫ్ వెహికల్స్ కమ్ అండ్ గో. మొత్తం అంతా కొండలు అడవులు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మనకు. అదే మొత్తం అవే ఉన్నాయి, అవే చెట్లు ఎక్కువ ఉన్నాయి. అదే డిఫరెంట్ ఏం చెట్లు అంటారు కదా మనకి, ఇంకా అవే వెదురు చెట్లే అంటారు. ఓకే ఓకే. మన వాళ్ళు మనం క్రాస్ చేసి వెళ్తా ఉన్నారు. మన వాళ్ళు దాటిపోయారు. అవును, వెళ్ళని మనం స్లోనే వెళ్దాం, మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయాలి కదా. అవునవునబ్బా, మనం వీడియో తీసుకోవాలి, లొకేషన్ ని మనం క్లియర్ గా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఇలా చూడాలి, మనం పట్టించుకుంటూ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్దాం. మనం అబ్జర్వ్ చేస్తాం, వెళ్తున్నాం. మనకు కొంచెం ఎక్కువ సమయం పట్టేటట్టు ఉంది. అయినా ఏం పర్లేదు, పూర్తి చేస్తాం. అన్ని ఆస్వాదిద్దాం. వాళ్ళు ఎంత స్పీడ్ వెళ్ళినా మనం ఆస్వాదించుకుంటూ ప్రకృతి కోసం మనం ప్రకృతి అందమైనది, మనకు నచ్చినది. కరెక్ట్. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్, అది ప్రకృతి అందమైనది, మనకు నచ్చినది. బాబా ఏమండి ఎలాగబ్బా, చూడు రవి ఎలా చూస్తున్నాడు అసలు. అవునవును, అతను కూడా మంచి రైడర్. అదే దూసుకెళ్ళిపోతున్నాడు, అందకుండా మన కోసం వెయిట్ చేయకుండా. అవును, ఆగేది లేదు, ఇక వెళ్ళిపోతున్నంత వరకు అన్నట్టుగా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నారు. అదే మనము చేద్దాం ఖచ్చితంగా, క్రాస్ చేద్దాం. వాళ్ళని చేసిద్దాం, నువ్వు చెప్పిన తర్వాత క్రాస్ చేయకపోతే ఎలా, చూడగా దగ్గరలో వచ్చి మనం మిస్ అయిపోయింది. మళ్ళీ ప్రయత్నిద్దాం, విల్ డెఫినెట్లీ క్రాస్ చేస్తాం. నీకోసం ఖచ్చితంగా క్రాస్ చేసేదే, చేయాల్సిందే, చేసేస్తాం. దగ్గరకు వచ్చాం, జోష్ ఎనర్జీ ఇన్బిల్ట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. నీ ఎనర్జీ కోసమైనా వాళ్ళని క్రాస్ చేసేస్తాము. థ్యాంక్ యూ డెఫినెట్లీ. దగ్గరకు వచ్చేసాం, క్రాస్ చేసేసాం ఫైనల్లీ. డన్ చేసాం, డన్ బిగిల్. చూడడానికి అలా వస్తున్నారు ఇద్దరు. అవును, మనం వేగం పెంచినాం, వేగం పుంజుకుంటున్నాం. అలాగే వస్తున్నారు వాళ్ళు, అలాగే వస్తున్నారు. రాని వాళ్ళు కూడా వేగం పుంజుకునొచ్చు, చెప్పలేము. వీళ్ళని నమ్మకూడదు, ఉంటుంటేనే క్రాస్ చేసిపోతారు. మనకి స్లో వచ్చినట్టు వస్తారు, మనం క్రాస్ చేసేస్తున్నారు. మనం క్రాస్ చేస్తున్నాం, వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, వాళ్ళు క్రాస్ చేసి మనం క్రాస్ చేస్తున్నాం. కొంచెం రసవత్తరంగానే జరుగుతూ ఉంది ఈ యొక్క ప్రయాణం అనేది. ఇలా ఉంటేనే మనకి థ్రిల్ జాయ్. చూడు మళ్ళీ అప్పుడే క్రాష్ చేసి మనల్ని చెప్పాం కదా, ఆ యొక్క పోటీ జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడే మనం ఎంతసేపు కూడా దాటినారు. అవునవునమ్మా, వెంటనే క్రాష్ చేసేస్తున్నారు అసలు. వెళ్ళిపోతానే పోటీ తత్వాన్ని ఎక్కువ ఉంది వీళ్ళకి, ప్రోత్సహిస్తున్నారు. అదే ఎలాగైనా మనమే ఫస్ట్ రీచ్ అవ్వాలి. మన ఖచ్చితంగా we are the best. మనమే. చూడు వీళ్ళు ముందుకు వెళ్ళిపోతా వెళ్ళిపోని ఫస్ట్ అనమాట. ఫైనల్ కి వచ్చేసరికి మనం ఫస్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు వీళ్ళ ఫాలో అవుదాం చిన్నగా. అవునవునబ్బా, లాస్ట్ కి వచ్చేసరికి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా అదే చేసేద్దాం ఆ యొక్క విషయాన్ని సాధించేద్దాం. అదే చూడు మనల్ని చూస్తా ఉన్నారు. మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చూడంత మంచిగా పొలాలు వేసినారు. ముని ఇక్కడ పంటలు కూడా వేస్తారా? ఇక్కడ కొంచెం అడవి దాటినట్టున్నాం మనం, కొంచెం విలేజెస్ వచ్చినాయి. అదే విలేజ్ కొండలు బాగుంది ఇక్కడ విలేజ్.
ముందు ఒక విలేజ్ ఉన్నట్టుంది, అందుకని ఇక్కడ అంతా మొత్తం పొలాలు field పొలాలు చేస్తున్నారు. ఉన్నాయి. అదే ఎక్సలెంట్ ఉంది చూడు కొండలు ఆ అసలు. కొండలు చాలా మంచిగా అందంగా పండిస్తున్నారు. ఉన్నాయి. వర్షాలు ఎక్కువ పడతాయి కదా ఇక్కడ. ఇది అడవి ప్రాంతం కదబ్బా, అదే వర్షాలు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. అదే అందుకనే బాగా గ్రీనరీ ఎక్కువ ఉంది. greenery పొలాలు కూడా బాగా వస్తుంది అసలు. ఖచ్చితంగా ఉమ్, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉండే అవకాశం ఉంది చాలా. సో అదే అందుకని పంటలు బాగా పండించే అవకాశం ఉంది. ఉంది. ఆ కొండ ప్రాంతాలు బాగుంది. మంచి నీటి సౌకర్యం కూడా ఉంటది అనుకుంటున్నాను. దాటేసినామా మనం విలేజ్? లేదు, ఇంకా ముందు ముందు ఉన్నట్టుంది. ముందర ఉందా? ముందర ఓకే ఉంది. ఓకే, అదే ఏదో దాటేసినామా అనిపిస్తుంది అప్పుడే. లేదు వచ్చిందేగో ఏదో ఎంటర్ విలేజ్ ఇక్కడ ఉంది ముని. ఇదేదో రూట్ ఉంది అటు సైడ్. అక్కడ సైడ్ ఏదో ఒక విలేజ్ విలేజ్ ఉన్నట్టుంది, ఎస్ ఎస్. లేకుంటే ఏదో ఒక ఆఫీస్ ఉన్నట్టుంటది, ఆఫీస్ ఫారెస్ట్ వాళ్ళది. ఓకే ఓకే. మొత్తం లేదంటే విలేజ్ కి సంబంధించిన మాక్సిమం విలేజే ఉన్నట్టుంది ముని పక్కన మొత్తం. అవును, ఎంటర్ అవ్వబోతున్నాం మనం. అదే దగ్గరకు వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. ఎస్ ఎస్. ఇంకా మొత్తం ఈ చెట్ల వెనక మొత్తం పొలాలే ఉన్నాయి. మొత్తం అక్కడితో విలేజ్ వచ్చింది ముని. వచ్చేసే ఇల్లు వచ్చేసినాయి, వచ్చింది విలేజ్ కనిపిస్తున్నాయి. వచ్చేసింది. ఇక్కడ వాళ్ళకి బాగుంటుంది కదా అసలు. సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ. టవర్లు దగ్గరలో ఉంటే సిగ్నల్స్ ఉండే అవకాశం ఉంది, దూరంగా ఉంటే ఖచ్చితంగా రావు. టవర్ రేంజ్ ని బట్టి సిగ్నల్స్ అనేటివి ఉంటుంది, రావడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఇట్ బేస్డ్ ఆన్ టవర్స్ అన్నమాట. చెప్తా ఉంటారు సిగ్నల్ అడవి మధ్యలో కూడా వస్తుంటాయని యాడ్ చేస్తుంటారు. అది ఎంతవరకు నిజమో వాళ్ళని అడిగి తెలుసుకోవాలి మనం. అది అబద్ధమో నిజమో తెలియదు, అప్పుడు తెలుస్తుంది. మనకైతే మొత్తం లొకేషన్స్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు పైకి ఎక్కినాం, కొండ పైకి చూడు. ఇక్కడ నుంచి కింద చూస్తే ఫీల్డ్ మొత్తం బాగా పొలాలు వేసారు. చాలా కింద ఉన్నట్టు, అడుగున ఉన్నట్టు మనకు. మనం పైకి వచ్చినాం కదా, పైకి ఎక్కుతా ఉన్నాం. బాగా కనిపిస్తుంది క్లియర్ గా చూడు. గోయింగ్ ఇన్ హైట్స్ అండ్ హైట్స్ అన్నమాట. ఇదిగో బాగుంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూడు అసలు ఏమన్నా ఫీల్ అసలు సూపర్ ఉంది. దట్ లొకేషన్ చూడు, హీరో ఇప్పుడు రాబోతున్నాడు. ఇదిగో హీరోలు వచ్చారు. ఒక్కరే కదా, అందరం మనం. నువ్వు ఫస్ట్ చూడు, అక్కడ ఉన్న నలుగురిలో నువ్వే ముని హీరో. చూడు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎక్స్ప్లోరింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ మెయిన్ పార్ట్స్ కదా. మనం ఎక్స్ప్లోరింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది గుడ్ పార్ట్, మనకి బాగా అర్థం చేసుకోవాలి. అదే ఇక మొత్తం కనిపిస్తుంది చూడు, మనం మొత్తం చాలా అదే కన్నుల విందుగా ఉన్నట్టుంది. అదే ఏది ఫోన్ మాట్లాడుతున్నారు అందరూ, కొద్దిగా వాళ్ళు బిజీ అయిపోయారు, రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా ఇంతవరకు డ్రైవ్ చేసినారు కదా. టేకింగ్ రెస్ట్. నువ్వు కూడా ఏదో చాటింగ్ ఎవరితోని ఫోన్ చెక్ చేస్తున్నా, నోటిఫికేషన్స్ మాత్రమే. నోటిఫికేషన్స్ ఇంకేమన్నా లేదు, నోటిఫికేషన్ ఎంత గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. ఆయన నిజాన్ని గుడ్ బాయ్. అదే ఎంత బాగా కూర్చున్నాడు. గ్రీనరీ ఫీల్స్ మనకి. మనం అంత హైట్ నుంచి చూస్తా ఉంటే మనకు మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. మనకు బాగుంది ఫీలింగ్ అనేది కొంచెం చాలా రవి ఏదో చెప్తున్నాడు నాకు. పొజిషన్ తీసుకోమన్నాడు ఫోటోకి. ఫోటోకా? అయ్యొచ్చు. ఓకే ఓకే, తీసేసుకుందాం. సెల్ఫీ తీసుకుంటే ఇక్కడ నుంచి బాగుంటుంది. అవునవును, ఆ కొండలు, ఆ చెట్లు, మన ఇద్దరం తీసుకుందాం. వచ్చేసావు, పక్కన ఫోటో అంటే వేరే రేంజ్ అంతే. అదిగా ఓకే. చూడు ఎక్కడ మన హీరో, ఇంకో హీరో మిస్ అయిపోయినాడు. ఫోటో తీసుకున్నాడు కదా, తీసింది అతనేనా? తీసింది అతను. ఇదిగో కాజాబాయ్, లెజెండ్ అయినా. మళ్ళీ మన ప్రయాణం మొదలైంది, మళ్ళీ మొదలైంది, మన ప్రయాణం మొదలైంది. ఇప్పుడు కొత్త రకమైన చెట్లు, ఇంతకు ముందు పోలిస్తే ఇప్పుడు వేరే ఈ దారిలో కొంచెం వేరే రకమైన కొత్త రకమైన చెట్లు కనిపిస్తా ఉన్నాయి. అదే నేను కూడా అదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ వేరే ఉన్నట్టుంది. చూసారా, ఇక్కడ బ్రిడ్జ్ వచ్చింది. మళ్ళీ వెదురు చెట్లు వచ్చినాయి. ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, వస్తున్నాయి కమింగ్ అప్. ఇక్కడ వేరే ఉంది అంతా. అవును, ఆ కొండలు
దాన్ని దాటిన తర్వాత నుంచి కొంచెం డిఫరెంట్ ఫీల్ వస్తుంది. అవును, డిఫరెంట్గా విలేజెస్ కూడా టచ్ అవుతున్నాయి మనకు మధ్య మధ్యలో. ఇందాక ఒక విలేజ్ క్రాస్ చేసాం. అవును, విలేజ్ క్రాస్ చేసాం. ఇక్కడ కూడా నియర్ బై వెళ్తున్నావు కదా. వెళ్తున్నాం. కొత్త కొత్త రకమైన జంతువులు కనిపిస్తున్నాయి. అదే గాలి బాగా వస్తుంది చల్లగా. కొండ ప్రాంతం కదబ్బా, అదే చల్లగా గాలి వీస్తూనే ఉంటుంది. ఏదో విలేజ్ కూడా ఇంకోటి వస్తుంది కదా. అవును, బిల్డింగ్స్ ఏవో కనిపిస్తుంది. ఒక విలేజ్ వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు విలేజెస్ వస్తున్నాయి. అదే పొలాలు బాగా చేస్తున్నారు వీళ్ళు. ఏదో అది పెద్ద బిల్డింగ్ మాదిరి ఉంది. అదే ఏమన్నా స్కూలా యూనివర్సిటీలా అలా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి కానీ మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియదు. బాగా మేపుతున్నారు. అవునవును, బాగుంటది ఇట్లా విలేజ్ అంటే. విలేజ్ అంటే ఇంకా అవి మామూలే, అవి వాళ్ళ యొక్క జీవితంలో భాగమే. అదే బాగుంది కదా. కొండ ప్రాంతం వచ్చేసింది, విలేజ్ వచ్చేసింది, చూసారా? అదే బాగుంది. సినిమాలు టాటా కూడా పెట్టారు. ఇక్కడ వరకు వచ్చేసింది నెట్వర్క్. అదే అవును, టీవీస్ పెట్టుకున్నారు. దే ఆర్ ఆల్సో అప్డేటెడ్. అదే బాగుంది. ఉండాలి కదా ప్రజల దగ్గరికి. ఏదో లొకేషన్ చేరికనమా మనం. నువ్వు పొజిషన్స్ ఇస్తున్నావు. శ్రీశైలంలో వచ్చాం. బీజియం వేసుకుంటావా? దానికి ఏమన్నా బీజియం ఏం వద్దామని లేదు, వేసుకో. వద్దబ్బా, ఏదో చెల్లు వత్తుకుంటున్నావు. పర్సనాలిటీకి చాలా బాగుంటది ఆ వాకింగ్ స్టైల్ కి. ఇదికి డ్రైవ్ చూడు కొట్టేలాగా చూస్తున్నాడు. నవ్వుతున్నాడు అబ్బా, స్మైల్ ఇస్తున్నాడు. ఏంటి మీ ఫ్రెండ్స్? మన ఫ్రెండ్స్ మళ్ళీ కూడా మన ఫ్రెండ్సే వస్తున్నారు. ఏంటి ఏదో ఒక పార్క్ మాదిరి ఉంది. అది పార్క్ మనం స్టార్ట్ అవ్వగానే ఉంది కదా. శ్రీశైలంకి ఎంటర్ అవుతేనే పార్క్ ఉంది. అట్లా దగ్గరనే. కాజా ఎంత నిదానంగా స్లో మోషన్ లో ఆ యొక్క హీరో ఎంట్రీ మాదిరి ఉంది కదా. వాకింగ్ చేస్తా ఉండవు. పార్క్ దగ్గరనే ఇదే చూడు పుష్ప. ఇది మన ఛత్రపతి శివాజీ గారి కోట. అదే చూడు అంతా సేమ్ ఎలా జరిగింది, సభలు ఎలా ఉన్నాయని ఇది పిక్చర్ ఫోటోస్ అన్నమాట. ఆర్ట్ రూపంలో తెలియజేస్తా ఉన్నారు వాళ్ళు. అవును, మనకు చాలా ఇది తెలుస్తా ఉంది ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఎలా ఉండేవారు మనుషులు. అదే చూడ ఎలా జరిగేటివి, ఎలాంటి పరిస్థితులు. ఫోటో లాగా ఉంది కానీ ఇది పట్టుకుంటే సేమ్ శిల్పాల మాదిరి ఉన్నాయి అంతా. ఇది సభ మొత్తం ఇక్కడ కూర్చునే వాళ్ళంతా కోట మాదిరి అంది మొత్తంగా. అదే ఆ రోజుల్లో ఉండే యుద్ధ నౌకలు అసలు ఎక్సలెంట్ పెట్టారు లోపల మొత్తం. అవును, ఆనాటి పరిస్థితులను, ఆనాటి విషయాలను మనకి కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. మనకు చాలా బాగా అనిపిస్తా ఉంది. యుద్ధాలు, పోరాట దృశ్యాలు ఎంత బాగున్నాయి దృశ్యాలు. అవును, బాగున్నాయి అసలు. కంటికి కనిపించినట్టే మనకు రియల్ గా అనిపిస్తుంది అసలు. అవునవును, చూడగానే నిజంగా అనిపిస్తా ఉన్నాయి. అదే ఆ రోజుల్లో శివాజీ గారు ఎలా ఉండేవారు, ఎలా చేసేవారు, ప్రజలతో ఎలా ఉండేవారని మనకు చూపిస్తా ఆ యొక్క పెయింటింగ్ ద్వారా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకు బాగా చూపించారు. ఇక్కడ సభ మొత్తం, సభ కోటలో ఎలా ఉంటుంది అన్నట్టుగా మొత్తం చూపించారు. అదిగో ఇక్కడ వాళ్ళ సామ్రాజ్యం ఎలా ఉండేది, సామ్రాజ్యంలో ఎట్లా, ఆ రాజ్యంలో ఎలా ఉండేవారు ప్రజలు, వాటి సభలు, ఊరేగింపులు. అవును, ఎంత బాగుంది చూడు అసలు. చూస్తుంటే అలాగే చూస్తుండిపోతున్నాం, మాటలు రావడం లేదు. దృశ్య కావ్యాల మాదిరిగా ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు ఇలా ఉంది. వెరీ గుడ్ లొకేషన్స్. శివాజీ కోట బయటకు వచ్చి చూస్తే అలా ఉంటది శ్రీశైలంలో. ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఇది ఏంటబ్బా, ఇక్కడ ఏదో జలపాతం, పాలధార పంచదార అంటారు కదా. మరొక అద్భుతమైన లొకేషన్ లకి మనం వచ్చేసినాం. నీళ్ళు చూడు పైనుంచి అలా వస్తున్నాయి. ఒక ధారగా వస్తున్నాయి, 2 ధారలుగా పడుతూ ఉన్నాయి. ఏంటి టేస్ట్ చేస్తారు, రుచి చూస్తారా మీరు? చూడాలి కదా. ఇది అభిషేకం చేస్తా ఉన్నారు. అవును ముని, బుజ్జి శివలింగం కి. మన లెజెండ్ ఈయన చూడు ఎట్లా చేస్తాడు ఇప్పుడు. అవునవును,
ఎంత బాగా చాలా చేస్తున్నాడు. చాలా బాగా చేస్తా ఉన్నారు ఆయన. అవును. రుచి చూస్తా ఉన్నారు. ఆయనకి అంత బాగా నచ్చినట్టున్నాయి అక్కడ నీళ్ళు. ఇవి తాగితే తీయగుంటాయి అంటారు. ఆ! అవునా? పంచదార ఓకే. లాగా తీయగుంటాయి అని చెప్తుంటారు మనం రుచి వాళ్ళు. చూద్దాం. అబ్జర్వ్ చేస్తా ఉన్నాం మనం. చూసారా? చూడు పైకి ఎక్కుతున్నాడు ఈయన. ఆయన సాహసాలు అందుకని అతను లెజెండ్ అనేది మనం. అదే అదే ఆ! ఎక్కుతూనే సాహస ఉంటాడు. వీరుడాయన. సాహస వీరుడు ఆయన. ఎప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు అతను. అదే బాగుంది ఇంకా చూడు మిగతా లొకేషన్. భక్తులు, మిగతా విహారయాత్రకు వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం వాటర్ వీక్షిస్తూనే ఉన్నారు. బుజ్జి బుజ్జి శివలింగాలపై దారులు పడుతున్నాయి. పడుతూ ఉంటే చూడు దృశ్యాలు అభిషేకం చాలా అందంగా చేస్తున్నారు. ఉన్నాయి మనకు. అవును. చాలా ఆహ్లాదకరాన్ని పంచుతున్నాయి. నువ్వు ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు ముని ఇక్కడ. అక్కడ కొంచెం మనకి వేరే లొకేషన్ ఏదో తట్టినట్టుంది. రవి ఆ చూడు. లొకేషన్ లో అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాం. రవి తను కూడా రుచి చూస్తా ఉన్నాడు. చాలా బాగా నచ్చినట్టున్నాయి ఆయనకి. బా ప్రే చేస్తున్నాడు. పద్ధతులు మర్చిపోలేదు ఆయన. పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. షార్ట్ ఓకే. కరెక్ట్. మనం కూడా సేమ్ అలాగే చేద్దాము. చేద్దాం. అభిషేకాలు చేస్తా ఉన్నారు. ఈయన చూసి మనందరం నేర్చుకుందాం. ఆ లొకేషన్ లో ఆ యొక్క పద్ధతి పాలన. శ్రీశైలం డ్యామ్ చూడు వచ్చేసింది. మన ఐకానిక్ శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్. గేట్స్ అన్ని క్లోజ్ చేసినట్టున్నారు కదా. ఇప్పుడు ఏమి నీళ్లు రావట్లేదబ్బా. వర్షాకాలం అయితే ఓపెన్ చేస్తారు గేట్స్. అవునవును. ఎంత హైట్ లో ఉంది చూడు అసలు. చాలా ఉన్నాయి గేట్. వాటర్ అక్కడి నుంచి కూడా వస్తున్నాయి. కొండలు చుట్టుపక్కల ఉన్న కొండలు ఉండే వాటర్ అంతా వచ్చి అక్కడ నదిలో కలుస్తా ఉన్నట్టుంది. అదే చాలా ఉంది చూడ. ధారలుగా వస్తూ ఉంది. అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తాం. ఎంత క్లోజ్ గా చూస్తున్నాం. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాం మనం ఏ విషయాన్నైనా కానీ. చూడ అద్భుతమైన లొకేషన్ అది. నీళ్లు పారుతా ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ ఇప్పటికి కూడా చాలా మిస్ అయినాం. వర్షాకాలం అయితే బాగుంటుంది అసలు. వర్షాకాలం వానలు పడినప్పుడు మనం ఆ యొక్క డ్యామ్ నిండి కుండలో ఉన్నప్పుడు వెళ్ళింటే చాలా బాగా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు కూడా బాగుంది. అంతా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం మనం. హాయ్ ఎవరికి వీడియోగ్రాఫర్ కబ్బా వీడియో చేస్తున్న వాళ్ళకి. ఓకే అదేనా ఇంకేమన్నా ఉందా అని. we are observing the dam only. ఓకే కాన్సంట్రేషన్ అంతా డ్యామ్ పైనే ఉంది మాది కాన్సంట్రేషన్. ఆ చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా ఉన్నాయి, ఎలా కృష్ణా నది ప్రవహిస్తుంది, ఆ చుట్టుపక్కల ఆ యొక్క కొండ ప్రాంతాలు అలాగందను చూడు అసలు లొకేషన్ ఆనందాలు మనకి చాలా ఇష్టం. అందుకనే చాలా అదే శ్రద్ధతో అబ్జర్వ్ చేస్తా ఉన్నాం మనం. ప్రకృతిలో ఉన్నట్లు అనిపిస్తుంది మనం అసలు. ఫుల్ కదా. అంతా చల్లగా నీళ్లు బాగున్నాయి. కాజాబాయ్ ఏదో చూస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. డ్యామ్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయనకి ఏదో చరిత్ర గుర్తొచ్చినట్టు ఉంది. లేకుంటే ఆయన జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చినట్టున్నాయి. మననం చూసుకుంటున్నాడు ఆయన. కరెక్ట్. చూడు అసలు మళ్ళీ ఒకసారి తిలకిస్తూనే ఉన్నాం అబ్బా. చాలా సేపటి నుంచి చూస్తూనే ఉన్నాం అందాలని, అక్కడ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాల అందాలని. నీళ్ళు మొత్తం స్టోరేజ్ అయినాయి కదా ఫుల్. రవి చూడు స్మైల్ చూడు అసలు అలానే చూస్తున్నాడు రవి. హీరో వచ్చాడు. అదే ఏదో చెప్తున్నాడు, మెసేజ్ ఇస్తున్నాడు మన కోసం. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవునవును. ఎలా డ్యామ్ గురించి అతను ఎలా ఉంది అని వాజా కూడా ఏదో మనతో షేర్ చేసుకుంటున్నాడు. డ్యామ్ యొక్క ప్రాముఖ్యత గురించి మనకు చెప్పే ఉద్దేశం ఉంది. చెప్తున్నాడు ఆయనకు. ముని ఏదో ఎక్కినట్టున్నారే. నేను చూడు నాకు ఈత రాదు. నాకు కూడా ఎందుకు ఈత వేసుకున్నావు? తగ్గేదే లేదంటున్నావు. నీకు వచ్చు కదా కొంచెంగా చెప్పవచ్చు. అందుకే నువ్వు వేసుకోవట్లేవు. మాకు రాదు కాబట్టి బోటింగ్ స్టార్ట్ అయింది. ఎంత బాగుంది చూడు ముని అసలు. బోటింగ్ అలా తేలి ఆడుతూ మనం. బాగుంది. వేసుకోమని నువ్వు కూడా జాకెట్స్ బాగుంటుంది. రవి కూడా చూడు వేసుకున్నాడు. అందరూ వేసుకుంటా ఉన్నారు. నువ్వే ఈత వచ్చని వేసుకోవడమే లేదు. వేసుకోవచ్చు కదా. మనం ఈతగాడివే నువ్వు. ఇక చూడు రవి కూడా చెప్తున్నాడు వేసుకోమని చెప్తా ఉన్నాడు. పాటించండి, తీసుకో అక్కడే ఉంది చూడు దగ్గరలోనే పాటిస్తా అదే చెప్తా ఉన్నాడు. తీసుకోమని ఏమోని ప్రకృతిలో లీనమైపోయినావు నువ్వు పూర్తిగా. అక్కడే మన ఫోకస్ అంతా ఉంది. అదే
తీసుకుంటే తీసుకోవడమే లేదు. అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. అదే అమ్మా నువ్వు ఫోకస్ అంతా అట్లే ఉంది. కాజా ఫ్రేమ్ వచ్చినాడు. కాజా చూడు. ఇంకా వేరే విహారయాత్రికులు వేరే వాళ్ళు ఆ యొక్క కృష్ణా నదిలో బోటింగ్ చాలా అద్భుతంగా ఉంటది. అదే చూడండి ఎలా మన నది కృష్ణా నది చూడు లోపలికి వెళ్తే డ్యామ్ దగ్గరికి దాకా వెళ్తుంది కదా ఇది బోటు. కొద్దిసేపు దాదాపు దగ్గరికి వెళ్తా ఉంది. రవి వెళ్తాం చెప్తున్నాడు. చెప్పు రవి. ఇప్పటికైనా వేసుకో, నువ్వు వేసుకొని కూర్చోను. ఓకే అదే కదా నీకు వచ్చు, మాకు ఈత రాదే. స్విమ్మర్ అదే కదా నువ్వు కాజ కూడా ఇప్పేసాడు, వేసుకోలేదే. అవునవును. అమ్మో మీ ఇద్దరికి వచ్చేట్లయితే కూడా చాలా బాగా వచ్చు అనుకుంటా ఈత. అదే ఆయన కూడా వేసుకోవడం లేదు, నిన్ను చూసి ధైర్యంగా ఉన్నాడు చూడు అసలు. ఎస్ మనం ఆ యొక్క అందాలను ప్రకృతి అందాలను తిలకిస్తూనే ఉన్నాం, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం అసలు. చూడు రవి సెల్ఫీ వీడియో ఏదో తీస్తున్నట్టున్నాడు. రవి ఎంత సెల్ఫీ మోడ్ లో వెళ్ళిపోయినాడు అసలు. ఆయన కూడా తీసేసాడు. ఇన్స్పిరేషన్ అందరూ వచ్చాయి అతనికి కూడా. అదే ఎస్ ఇక్కడెక్కడో బుడ్డోడు చూస్తున్నాడు, చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. అదే నేను కూడా తీసేసాము. నువ్వు కూడా తీసేసావు. నిన్ను ఫాలో అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు మాకు. చేసాం బాగా చేసాం. నీళ్ళు చూడు ఎంత బాగా వెళ్తున్నాయి అసలు. చాలా బాగుంది ముని. నది పైన చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అవును ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా వెళ్తే శ్రీశైలంకి ఆ బోటింగ్ ట్రై చేయండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటది. కరెక్ట్ చెప్పాడు ముని. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అవును ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా. అవును అసలు ఏమన్నా ఉందే చూడు, ఆ స్మైల్ చూడు. చూడు డూయింగ్ సెల్ఫీ వీడియోస్. నీతో సెల్ఫీ తీసుకోవడం అంటే మాటలా అసలు. చాలా చాలా బాగుంది. అదే కృష్ణా నది మొత్తం మనం చక్కర్లు కొడుతున్నాం అసలు. చూడు చుట్లు ఎంత బాగుంది. దగ్గరికి వస్తున్నాం మనం. ఇది ఆ యొక్క బ్రిడ్జ్ వరకు మనం చేరుకోబోతున్నాం. సమీపానికి చేరుకున్నాం. ఒక 15 minutes ఉంటుందా ఇది బోటు? హాఫ్ అన్ అవర్ వరకు ఉంటుంది. హాఫ్ అన్ అవర్ వరకు కదా. ఎంత బాగుంది చూడు అసలు. ఆ యొక్క థ్రిల్లింగ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ మొత్తం. మనకి మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. అవును చూడు చుట్టూ ఎంత బాగుంది. మొత్తం కొండల మధ్య నది ప్రవహించడం, వాటిపైన మనం బోటింగ్ చేయడం అనేది చాలా బాగుంటుంది ఉంటుంది. అదే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలి ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళిన శ్రీశైలానికి వెళ్ళిన వ్యక్తులు, ప్రయాణికులు, భక్తులు, విహారయాత్రికులు అందరూ మంచి ఫీలింగ్ ఆ యొక్క బోట్ రైడింగ్ చేస్తే వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా బాగుంటది కూడా. బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. అటుపక్క ఏదో లుక్ చూస్తున్నట్టున్నావు. అవును అబ్జర్వ్ చెప్పంగానే స్పాంటేనియస్ ఉంటది. అదే స్పాంటేనియస్ అసలు. రవి కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాడు. చూడు అసలు చేరుకోబోతున్నాం డ్యామ్ దగ్గరికి, అతి సమీపంలో ఉన్నాం. దగ్గరలో ఉన్నాం కదా, దగ్గరకు వచ్చేసాం. అదే నీటి ప్రవాహం కూడా ఎక్కువైంది కదా. ప్రవాహం ఎక్కువైంది, నీళ్ళు బాగా. డ్రైవర్ గారు కొంచెం స్పీడ్ గా పెంచారు. అలల మీద వెళ్తుంది. సింబాలిక్ గా చెప్తున్నాం మన స్పీడ్ ని. అదే చూపిస్తున్నాం అసలు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడి కాదు ముని, నేను అక్కడే ఉన్నా. కరెక్టే. ఇంత బాగుంది చూడు అసలు. ఇంత బాగా చూపిస్తున్నారు మొత్తం. చాలా బాగుంది ఇక్కడంతా. అలాగే దీర్ఘ ఆలోచన చేస్తున్నాడు ఎంత బాగుంది అని. సెల్ఫీ వీడియో వీళ్ళిద్దరు తీసుకుంటున్నారు ఇప్పుడు. తీసుకోండి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోండి. జ్ఞాపకంగా భద్రంగా భద్రపరచుకోండి ఆ యొక్క జ్ఞాపకాన్ని.
మీ ఫోన్లో చిత్రీకరించుకోండి ఆ యొక్క దృశ్యాన్ని. అది మనిద్దరం ఇంటి పక్కన వాళ్ళిద్దరు పక్కన వాళ్ళు అటు పక్క ఉన్నారు. మనం ఫోకస్ చేస్తున్నాం, నేచర్ని అబ్జర్వ్ చేస్తున్నాం. ఎలా ఎలా ఉంది అని చెప్పేసి, కృష్ణా నది ఎలా ప్రవహిస్తుంది అనే మనం చేస్తున్నాం. ఎస్, అన్ని నీట్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అబ్బా రవి చూడు వీడియో తీస్తూనే ఉన్నాడు అసలు. ఎంత మంచి స్మైల్ చూడు అసలు. హీరో లెక్కన అవుతున్నాడు. ఆయన సెల్ఫీ మోడ్ లో ఉన్నాడు. అవును, అలాగే వీడియో రికార్డింగ్ చేస్తూనే ఉన్నాడు. కృష్ణ కాజాబాయి చూడు మొత్తం ఫోకస్ అంతా అలాగే ఉంది. చూడు నువ్వు కూడా అబ్జర్వ్ చేస్తున్నావు. ఇదిగో దగ్గరికి వచ్చాము చూడు, పక్కనే ఇది కోట ఉన్నట్టుంది. అదే డ్యామ్ గేట్స్ దగ్గరికి వెళ్ళి అదే ఇంత దగ్గరకు వచ్చినాం మనం కదా, అతి సమీపానికి వచ్చినాం. అదే ఇక్కడ టర్నింగ్ చేస్తున్నట్టున్నారు. అవును, ఇంకా ముందరికి వెళ్ళనియరు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ నుంచే అక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తూ ఉంటారు ఆ ప్లేస్ లో. సో అంత దగ్గరికి వెళ్ళనివారు మనల్ని. సో కొంత పరిమితుల్లోనే మనం వెనక్కి తిరిగి రావాల్సి ఉంటది. అందుకని మా బోట్ డ్రైవర్ రిటర్న్ చేస్తున్నాడు అతను. అందుకనే ఇలా తిప్పారు మనల్ని. చాలా స్పీడ్ గా వెళ్తుంది ఇప్పుడు కదా బోట్ కూడా. అవునవును, స్పీడ్ పెంచడైనా. అదే స్పీడ్ గా తిప్పుతున్నారు. రైట్ కెనాల్స్ ఉంటాయి అక్కడ. అవును. మళ్ళీ ఇటు సైడ్ కొండ వచ్చేసింది. వెళ్తున్నాం మనం మళ్ళీ దగ్గరికి వచ్చేసాం. అంత కొండ ప్రాంతమే ఉంటది. అవును, కొండల మధ్య నది, కృష్ణా నది, పైన బ్రిడ్జ్. నాకు డౌట్ ముని, ఇందులో చేపలు ఉంటాయా? ఉంటాయి బా, చాలా పెద్ద చేపలు ఉంటాయి కదా. అదే చేపలు ఉంటాయి. మేబీ తిమింగలు ఉండవచ్చు. ఉంటాయా? సముద్రాల్లో కదా ఉండేది. నదుల్లో కూడా ఉంటాయి అనుకుంటున్నా నేను. అవునులే, సెర్చ్ చేద్దాం మనం. చూద్దాం. అవును, కొండలు చూడు అసలు. చూడు చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అదే పరిశీలిస్తూనే ఉన్నాడు. కూర్చునే కాలు నచ్చింది ఆయనకు, అందుకు కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాడు. అందరినీ నువ్వు వేసుకున్నావు ముని ఇప్పుడు. డ్రైవర్ ఖచ్చితంగా సూచించినాడు మనల్ని తీసుకోమని చెప్పాడు కదా, వేసుకోమని అన్నాడు. అందరిని వేసుకోమన్నాడు. అందరు వేసుకుంటున్నారు ముని. అందరు వేసుకున్నాం అంటే మనం కూడా వేసుకున్నాం. నీకు ఈత వచ్చినా వేసుకుంటున్నావు కదా. పాటించాలి, తప్పదు. రూల్స్ అందరికి పాటించాలి. రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఖచ్చితంగా మనం పాటించాలి. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఇప్పుడు. సేమ్ కాకపోతే ఇప్పుడు ఇటు దగ్గరకు వచ్చినాం కదా, కొండ దగ్గర. కొంచెం కొండ దగ్గరికి వచ్చినాం. ఇంకా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అదే ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చినట్టు ఉంది. మనం చాలా కొండ అతి సమీపంలో సమీపంలో వెళ్తుంది బోట్. అదే నిజంగా చాలా సేపు చూపిస్తున్నారు ముని మనకు బోట్ లో. బాగుంది అసలు, చాలా ఇంతసేపు చూపిస్తారు అనుకోవాలి. ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ ఉంటది. అది బాగా చెప్తున్నాడు. ఇంకా అయిపోయింది, అదే దగ్గరకు వెళ్ళిపోతున్నామని బాధపడుతున్నాడు, తొందరగా అయిపోయిందని. అవునవును, అతని ఫేస్ చూస్తే మనకు అలాగే అనిపిస్తా ఉంది. అదే బుడ్డోడు తిరిగి చూస్తున్నాడు. మనం చేస్తలేరని మనం ఇదిగా ఫీల్ అవుతున్నట్టున్నాం. అదే మన రవి అండ్ కాజా ఏదో డిస్కషన్ లో ఉన్నారు, సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. బాయ్ చెప్తున్నారు. ఫైనల్లీ బాయ్ చెప్పారు. కాజాలో కూడా హుషారు వచ్చేసింది, ఎనర్జీ వచ్చేసింది, తెప్పించేశాడు. రవి ఏదో చెప్పాడు తనతోటి. వెళ్తూనే ఉంది బోట్. రవి ఏదో చెప్పాడు, బాయ్ చెప్తున్నాడు. అబ్బాయి చెప్తాడు అతను. ఏదో బాయ్ చెప్పేశాడు మనతోటి. దగ్గరకు వచ్చేసింది బోట్. అవును, వచ్చేసింది. అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అవును, వెళ్తూనే ఉంది. దగ్గరకు వచ్చేసినట్టున్నాం. అసలు నిలబడి చూస్తున్నాడు అసలు. అందరూ దాదాపు నిలబడే చూస్తున్నారు. ఆ యొక్క లొకేషన్స్ కూర్చుంటే కనబడట్లేదు అనుకుంటా వాళ్ళకి. అవును, అంటే దూరంగా చూడాలి కదా, మొత్తం చుట్టుపక్కల కనపడాలి. లేచి చూస్తే చాలా బాగుంది, అద్భుతంగా కనిపిస్తుంది. దృశ్యాలు అన్ని చాలా బాగా కనిపిస్తున్నట్టున్నాయి కాబట్టి అందరూ లేచి చూస్తున్నారు. కెమెరా యాంగిల్స్ అదే చూడు అసలు లొకేషన్స్. ఇటు మొత్తం చుట్టుముట్టు కొండలే ఉన్నాయి కదా ముని. అవునవునబ్బా, చాలా కొండలు ఉన్నాయి. అదే
చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది అసలు. అవునవును. ఆ యొక్క నీటి ప్రవాహం కూడా బాగుంది. చాలా బాగా వెళ్తుంది. నీళ్ళు కూడా చాలా ఉన్నాయి ఇందులో అవునవును కదా. కృష్ణా నది చాలా కృష్ణా నది తొక్కుతూ ఉన్నట్టుంది. అవును, చాలా బాగుంది. చాలా 2 షిప్లు వచ్చేసినాయి. మనది ఎండుకు వచ్చేసింది, అయిపోయింది మన ట్రిప్. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్.